హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆహా రీల్స్. ఈరోజు నేను మన ఛానల్లో కొత్తగా రిలీజ్ అయ్యి తెలుగులో ఆడియో అవైలబుల్గా ఉన్న తెలుగు మూవీస్ అండ్ ఇంగ్లీష్ మూవీస్ కూడా నేను మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే సజెషన్స్ కమెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను సజెస్ట్ చేయబోయే మూవీ కిష్కింధపురి అండి. ఒక హారర్ మూవీ అండి. ఒక మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మూవీలో 2 క్యారెక్టర్స్ ఉంటారు, హీరో రాఘవ్ అండ్ హీరోయిన్ మైథిలి. అండ్ ఇద్దరు లవర్స్. వాళ్ళు కొంతమందితో గోస్ట్ టూర్స్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఒకసారి సువర్ణ రేడియో స్టేషన్ అనే ఒక ఓల్డ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దయ్యం వేదవతి వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని స్లోగా చంపుతూ ఉంటుంది. అయితే ఈ భయంకరమైన చావులు వెనకాల స్టోరీ ఏంటి? అయితే మన హీరోయిన్కి దయ్యం పడుతుంది మధ్యలో, ఆ వేదవతి అని. అసలు ఎందుకు అట్లాగా చేస్తుంది దయ్యం, ఆ స్టోరీ అవన్నీ తెలుసుకుంటాడు హీరో. అదే మూవీ స్టోరీ. అండ్ ఆ దయ్యం నుంచి హీరోయిన్ ఎలా కాపాడాడు అండ్ ఆ స్టోరీ ఏంటి, ఇంకొంతమందిని ఎలా కాపాడాడు అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ ZEE5లో స్ట్రీమ్ అవుతుందండి. మీకు స్టోరీ నచ్చినట్టు అయితే చూసేసేయండి. మూవీ చాలా బాగుంటుంది, హారర్ అండ్ కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి, మిస్ అవ్వకండి. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి కాంతార చాప్టర్ 1 మూవీ అండి. అండ్ ఈ మూవీ కాంతార మూవీకి ప్రీక్వెల్, అంటే కాంతార మూవీకి ముందు ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ మూవీలో రిషబ్ శెట్టి గారు అండ్ రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవ్ యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్ట్ చేసింది కూడా రిషబ్ శెట్టి గారే. ఫస్ట్ మూవీ, దీని ముందు కాంతార మూవీ డైరెక్ట్ చేసిన ఆయన. ఈ మూవీ చాలా బాగుంటుందండి. మైథాలజీ, కర్ణాటక స్టోరీస్ అవన్నీ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా మైథాలజికల్గా చాలా బాగుంటుంది ఈ మూవీ. ఈ మూవీలో భూమిలో దైవ సంప్రదాయాలు, ఆ పూర్వీకుల మధ్య సంఘర్షణలు జరిగే స్టోరీ అండి ఇది. ఈ మూవీలో కదంబ రాజవంశ యుగంలో శివుని పూర్వీకులు ఉంటారు కదా, ఆ స్టోరీని చెప్తుంది. మూవీ స్టార్టింగ్ సీన్ వచ్చేసి మూవీ ఎక్కడైతే హీరో తండ్రి అదృశ్యం అవుతాడో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు ఆ ప్లేస్లో ఎందుకు అదృశ్యమయ్యాడు, అసలు స్టోరీ ఏంటి, దాని వెనకాల దేనివల్ల ఆ రాజ్యం గొడవలు, ఎందుకు ఆ దేవుడి సంప్రదాయాలకి కాపాడడానికి శివుడు అనే వ్యక్తి పుట్టాడు, అవన్నీ స్టోరీస్ ఉంటాయండి. ఇవి చాలా బాగుంటుంది. ఈ మూవీ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, డెఫినెట్గా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుందండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి వర్ష్ లెవెల్ 2 అండి. ఇది ఆల్రెడీ 2023లో వర్ష్ అనే మరాఠీ మూవీ సీక్వెల్ ఇది. ఆ ఫస్ట్ మూవీ కూడా చాలా మంచి హిట్ అయిందండి. ఇది కూడా చాలా బాగా హిట్ అయింది, చాలా మంచి నెంబర్ వచ్చింది. మూవీ స్టోరీ వచ్చేసి 12 years తర్వాత అథర్వ అని అతను తన కూతురు ఆర్యను ఒక దుష్టశక్తి ఆవహిస్తుంది ఫస్ట్ పార్ట్లో. అయితే అదే 12 years తర్వాత స్టోరీ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో అయితే ఆ దుష్టశక్తి ఆమెలో ఇంకా ఉందని తెలుసుకుంటాడనమాట ఆమె తండ్రి. ఈలోపు ఒక గర్ల్స్ స్కూల్లో అక్కడ జరిగే అల్లర్లు, ఆ అమ్మాయిలందరూ కొంతమంది వాళ్ళని చంపటం, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఒకలాగా బిహేవ్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ న్యూస్లో చూసి అసలు ఎవరు చేస్తున్న దీని వెనకాల కారణం ఏంటని తెలుసుకుంటే ఆ దుష్టశక్తి దీని వెనకాల కారణం ఉంది అని చెప్పి ఆ తండ్రికి తెలుస్తుంది. అయితే ఆ దుష్టశక్తి నుంచి తన కూతుర్ని అండ్ ఆ స్కూల్ని ఎలా కాపాడాడు అన్నది స్టోరీ. అండ్ ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చాలా బాగుంటుంది, చూడండి. అండ్ ఎక్కడ బోర్ కొట్టదు ఈ మూవీ. అండ్ మన నెక్స్ట్ మూవీ వచ్చేసి లోక చాప్టర్. ఈ మూవీలో చంద్ర అని ఒక అమ్మాయి సూపర్ హీరో క్యారెక్టర్ అండి. అంటే చెప్పాలంటే ఒక రకంగా వ్యాంపైర్ క్యారెక్టర్ లాంటిది, బట్ చాలా మంచి వ్యాంపైర్ అనమాట. చంద్ర అనే క్యారెక్టర్ కళ్యాణి ప్రియదర్శన్ గారు యాక్ట్ చేశారు. చంద్ర బెంగళూరుకి వస్తుంది అనమాట. అయితే తన పక్కింటి అబ్బాయిన హీరో సన్నీని కలుస్తుంది అనుకోకుండా. అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగే కొన్ని సీన్స్, వాటి వల్ల సన్నీకి డౌట్ వస్తుంది చంద్ర మీద. తను ఒక వ్యాంపైర్ అని, సూపర్ హీరో అని తెలుస్తుంది. తర్వాత స్లోగా తను అసలు ఎందుకు అలా మారింది, ఏంటి స్టోరీ అనేది తెలుసుకుంటాడు హీరో సన్నీ. అండ్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. ఇది కేరళ జానపద స్టోరీస్, ఒక సూపర్ హీరో స్టోరీస్ రెండు మిక్స్ అయి తీసిన మూవీ ఇది. చాలా బాగుంటుంది. ఇది జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది.
మూవీ సజెషన్ వచ్చేసి బ్రింగ్ హర్ బ్యాక్ అండి. ఇది ఒక ఇంగ్లీష్ మూవీ. నేను చూసానండి, చాలా హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయండి ఈ మూవీ చూసిన తర్వాత కొంచెం సేపు మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అంతలా ఇంపాక్ట్ చేస్తుందండి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. చాలా బాగుంటుంది చూడండి. చాలా హారర్ థ్రిల్లింగ్ అట్లాంటివి నచ్చే వాళ్ళకి మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఈ మూవీ ప్లాట్ వచ్చేసి ఇద్దరు అన్నా చెల్లెలండి. అయితే అన్నా చెల్లెలు వాళ్ళ నాన్న చనిపోతారు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసిన ఒక ఆమె దత్తత తీసుకుంటా అంటే ఆవిడ దగ్గరికి పంపిస్తారు వాళ్ళని. అయితే అక్కడికి జరిగే కొంచెం విచిత్రమైన సంఘటనలు, ఆవిడ కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కొన్ని ఆచారాలు, మూఢనమ్మకాలు అవి ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆమె కూతురు ఆల్రెడీ చనిపోయి ఉంటుంది. అప్పటికి ఒక 6 నెలలు అలా అవుతుంది. అయితే ఆ చనిపోయిన కూతురుని ఆమె ఒక ఐస్ దానిలో దాచిపెట్టి ఆమెను ఎలాగన్నా బతికించాలనుకుంటూ ఉంటుంది. అయితే ఆమెతో పాటు ఒక బాబు ఉంటాడు. ఆ బాబు కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ అన్న చెల్లెలు అక్కడ జరిగే అన్న కనిపెడతారనమాట. అక్కడ ఏంటి స్టోరీ, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, తన చెల్లెలు కళ్ళు కనపడవు, తన చెల్లెల్ని ఎలా కాపాడాడు, ఆ పిల్లాడు ఎందుకు అలా ఉన్నాడు, అవన్నీ కలిపి స్టోరీ అండి. ఇది చాలా బాగుంటుందండి ఈ మూవీ. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి మిరాయి మూవీ అండి. ఇది జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఆల్రెడీ చాలా మంది చూస్తుంటారు, అయినా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. ఇది మైథాలజీ ఫ్యాంటసీ మూవీ అనమాట. చాలా మంచి పిక్చరైజేషన్స్ అవన్నీ చాలా బాగుంటాయి. మైథాలజీ గురించి చెప్పుంటారు, చాలా బాగుంటుంది. ఈ మూవీలో తేజ సజ్జా అండి హీరో అండ్ హీరోయిన్ వచ్చేసి రితికా నాయక్, శ్రియా జగపతి బాబు గారు అండ్ మంచు మనోజ్ గారు యాక్ట్ చేశారు ఈ మూవీ వచ్చేసి అశోక కాలం నాటిది ఈ మూవీ. అక్కడ 9 గ్రంథాలు ఉంటాయి, దాని చుట్టూనే ఈ మూవీ అంతా తిరుగుతూ ఉంటుంది. ఈ గ్రంథాల్లో దేవతలుగా ఎలా మారాలి అనే శక్తుల గురించి ఉంటాయండి. మహావీర్ లామా అనే విలన్ ఉంటాడు, అది యాక్ట్ చేశారు మంచు మనోజ్ గారు. అయితే ఈ గ్రంథాలను ఎలాగన్నా దొంగిలించి అమరత్వం పొందాలని చూస్తుంటారనమాట. దాని గురించి అయితే గ్రంథాలను కాపాడాలి అండ్ ఆ విలాన్ని ఎలాగైనా ఎదుర్కోవాలి అని ఎలాగైనా ఆపాలి అని అతనే వేద, అది మన హీరో. అయితే ఈ మూవీలో సంపతి అనే పక్షి మీద ఒకటి సీన్ ఉంటుందండి, కొంచెం సేపు చాలా బాగుంటుంది ఆ సీన్ మాత్రం అసలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్ని మూవీ చాలా బాగుంటుందండి ఎవ్రీథింగ్. అండ్ ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూసేయండి, జియో హాట్స్టార్లో ఉంటుంది. అండ్ నా మూవీ సజెషన్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా ఇలాంటి మూవీ కంటెంట్తో నేను కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్